బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు కారు దిగిపోతున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అన్న తేడా లేకుండా వికెట్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరగా ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా అదే దారి పట్టారు. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బసవరాజు సారయ్య హస్తంగూటికి చేరిపోయారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి వచ్చారు. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలో ఆయన కోసం ఎదురు చూశారు. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి రేవంత్ సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు. దీంతో శాసన మండలిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా ఇందులో 2 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం 38 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ కు నిన్నటి వరకు శాసన మండలిలో 6 సభ్యుల బలమే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో ఆ బలం 12కు పెరిగింది. గవర్నర్ కోటాలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా నామినేట్ చేస్తే ఆ 2 సభ్యులు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడనున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 14కు చేరనుంది. కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలోనూ ఆధిక్యం కోసం పావులు కదుపుతోంది. అందులో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. బీఆర్ఎస్ సభ్యులను ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా పయనిస్తున్నారు. తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళే యాదయ్య ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా హస్తం పార్టీలో చేరారు. తమ నేతలు పార్టీని వేడడంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం ఎదురుకానుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీ మరింత పదును పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎమ్మెల్యేల వరకు మాత్రమే గాలం వేసిన కాంగ్రెస్ హస్తం పార్టీ నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీలను కూడా చేర్చుకునేందుకు కూడా వ్యూహం కసరత్తు అయితే బలంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకేసారి 6 మంది ఎమ్మెల్సీలను చేర్చుకోవడం ద్వారా ఇండికేషన్ గట్టిగా జనంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలి, మండలిలో కానీ పెద్దల సభలో కానీ అసెంబ్లీలో కానీ పూర్తి స్థాయి ఆధిక్యం ప్రదర్శించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పటివరకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడంతో నేపథ్యంలో చిన్న పెద్దల సభకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎమ్మెల్సీలు లేని పక్షంలో వాటిని కూడా పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే నిన్న ఒక్కటేసారిగా 6 మంది ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందని చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఎమ్మెల్సీలను కూడా చేర్చుకునేందుకు వ్యూహరచన అయితే చేస్తుందని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు చూడొచ్చు, మనం మండలిలో కనుక మొత్తం 40 మంది సభ్యులకు గాను ఇప్పుడు 38 మంది పూర్తి స్థాయిలో ఉన్నారు. 2 ఖాళీ స్థానాలు ఉన్నాయి. అవి గవర్నర్ కోటాకు సంబంధించి 2 స్థానాలకు సంబంధించి కూడా రేపు అవి కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు ఉన్న 38 స్థానాల్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 సభ్యులు మాత్రమే ఉన్నారు. ఏదైనా ఒక కీలకమైన బిల్లు వచ్చినా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి. మొట్టమొదటి సమావేశాల సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డిగా ఉంటూ కొంతమంది ఎమ్మెల్సీల పైన కూడా కొన్ని కామెంట్స్ చేశారంటూ కూడా పెద్దల సభలో కూడా చాలా గలాట జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ పరిస్థితులను తట్టుకుని దాన్ని అధిగమించాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా బలం పెంచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నిన్న ఒకసారిగా 6 మంది ఎమ్మెల్సీలను కూడా చేర్చుకున్నారు. మరికొంతమందిని కూడా చేర్చుకుంటారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పటివరకు 6 మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కొంతమంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా కొంతమంది చేర్చుకున్నారు. మరికొంతమందిని చేర్చుకునేందుకు కూడా వ్యూహరచన చేస్తుంది. ఇప్పుడు నిన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అనుచరులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతాను, 1-2 డేస్లలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితులను కూడా సద్గుమనించేందుకు స్వయంగా అక్కడ మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన సరితా తిరుపతి ఉన్నారు, వారిని కూడా బుద్ధిగించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికైతే దాదాపు లాంఛనం అనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా మరోవైపు మిగతా ఎమ్మెల్యేలు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరుతారని కూడా
టాక్ వినిపిస్తుంది. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 20కి పైగా ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఎల్పీ అంతా కూడా శాసనసభ పక్షం అంతా కూడా విలీనం అవుతున్నట్టు కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి అందుకు అనుగుణంగా కూడా వ్యూహరచన చేస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్పారు. అందులో భాగంగానే క్యాబినెట్ విస్తరణ అనేది కూడా కాస్త ఆలస్యం చేయడానికి కూడా కారణం అదే అని కూడా వార్తలు వినిపిస్తాయి. మొత్తం మీద ఎమ్మెల్యేల చేరికలు ఎమ్మెల్సీలు అంతా కూడా చేసిన తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో చెప్పండి బాలరాం. ప్రతాప్, అంటే పెద్ద ఎత్తున చేరికలు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి జోష్ కనిపిస్తోంది? మరోవైపు పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తున్న నూతన లీడర్లకు ఎటువంటి సముచిత స్థానం లభించే అవకాశం కూడా ఉంది? డెఫినెట్గా దీనికి సంబంధించి కూడా వారికి ఆయా నేతలకంతా కూడా హామీ అష్యూరెన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు చేరిన సందర్భంలో 1-2 చోట్ల కాస్త వాళ్ళకు అక్కడ లోకల్గా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగిత్యాల సందర్భంగా చూసినట్టయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరిన సందర్భంగా అక్కడ ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా అపోజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కూడా ఢిల్లీకి పిలిపించుకొని ఇక్కడున్న పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు అంటే మెజార్టీ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో అధికారిక అంటే కాంగ్రెస్ గుర్తుపైన గెలిచిన 65 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ను దాటి 5 మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ముందు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించాలంటే కనుక ఖచ్చితమైన సుస్థిరమైన ప్రభుత్వం ఉందని కూడా ఒక ఇండికేషన్ పంపించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే విపక్షానికి సంబంధించి గతంలో ఏదైతే విధానాలు అనుసరించారో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని మరింత సుస్థిరంగా చేసుకోవాలంటే కనుక 80 పైగా ఎమ్మెల్యేలు ఉంచుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే చేర్చుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాం. వారికి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే విధంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సముచితమైన స్థానం కల్పిస్తామంటూ కూడా ఒక భరోసా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు కూడా వరుసగా వచ్చి పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు కూడా కాస్త అపోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వారిని కూడా ముజ్జగించి సముదాయించి ఇక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం మరింత సుస్థిరం చేసుకోవాలంటే ఇవన్నీ తప్పవు. కాబట్టి ఖచ్చితంగా చేర్చుకోవాలనే వారికి కూడా ఒక నచ్చజెప్పి ఆ ప్రయత్నం చేసి కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.